వరకు ఏం చేయగలం, మా భుజం ఎంతవరకు కాయగలం అంతవరకు మా కోరికలు. ఇందని చెప్పారు కదా శ్రీ ప్రసన్న కుమార్ రెడ్డి అతను అంటే చెప్తున్నాడు. వైసీపీలో ఉన్న వాళ్ళు ముందుకు వచ్చి మాట్లాడే వాళ్ళు అందరూ ఐటెం కాదు, ఐటెం రాజాలు. అంతకంటే తప్పు మాట్లాడే వాళ్ళ నిజాలు అందరూ ఐటెం రాజాలు, ఐటెం రాని. అంటే ఇప్పుడే ఒక మాట మాట్లాడతారు, అదే గతం పెళ్లి ఇంకో మాట మాట్లాడతారు. అది ఇంక ఉండే కదా నువ్వు మాట్లాడేది. అలాగే నల్లపురెడ్డి శ్రీనివాస్ ప్రసన్న కుమార్ ఏం మాట్లాడతాడు, ఎంత పూర్వకంగా మాట్లాడతాడంటే ఇలాంటి ఐటమ్ వాళ్ళని మేము చాలా ఈజీగా కౌంటర్ చేయగలుగుతాం. మా అందరం మీరందరూ ఉన్నారు కదా, మీరు మాట్లాడగలుగుతారు తెలుసు. అందుకే అవసరం లేకుండా వాళ్ళు మాట్లాడుకుంటారు. వాళ్ళ నాన్న నల్లపురెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు మేము కాలేజీ వెళ్ళినప్పుడు ఒక మంచి లేదు. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు సొంతంలో నివేదించే వ్యక్తి, ఒక నిజాయితీ కలిగిన వ్యక్తి. సో మనకేమనిపిస్తుందంటే వాళ్ళ అబ్బాయి కదా గెలిపించారు, ఏ నియోజకవర్గం అనేది కోవిడ్, వాళ్ళ అబ్బాయిని గెలిపించారు కదా. సో ఆయన తర్వాత ఏమో అంత గొప్పవాడు, సేమ్ లైక్ వైఎస్ రాజశేఖర రెడ్డి గొప్పవాడు కదా అని జగన్ గెలిపించినట్టుగా నల్లపురెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు చాలా గొప్పవాడు కదా అని ఐటమ్ రాజా ఎన్నుకున్నారు. ఇతను నోటి ఏమొస్తుంది మాట్లాడతాడు. ఇది ఇంకా చాలా ఉంటాయి సినిమా ఇండస్ట్రీ మీద ఏదో వాళ్ళు చాలా మాటలు మాట్లాడారు. చిన్న పాప ఒక ఇన్నోసెంట్ అది ఇన్నోసెంట్ చిన్న పాప చచ్చిపోతాయి, తల్లిదండ్రుల మీద ఆధారం. ఏం మాట్లాడుతున్నావు, ఎవరి గురించి మాట్లాడాలి. అలా ఇంకో మినిస్టర్ ఉన్నారు ఇక్కడ, అది వైసీపీ మినిస్టర్. ఆడపిల్లలు బయటికి వెళ్తే ఆ బాధ్యత తీసుకోవాల్సిన తల్లి, అదేదైనా ఆ పిల్లల మీద అత్యాచారం జరిగితే తల్లిదండ్రుల బాధ్యత. తల్లి తండ్రి ఇంటి వరకు బిడ్డల్ని బాధ్యతగా చూసుకుంటారు, కానీ వాళ్ళు చదువుకోవాలా, ఉద్యోగాలు చేయాలి కదా, వాళ్ళకి ప్రొటెక్షన్ కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం. అది వదిలేసేసి తల్లిదండ్రుల బాధ్యత సరిగా వాళ్ళ పెంచనే పెంపకం ఇలాంటి మాటలు మాట్లాడేవాడు వైసీపీ. ఇవన్నీ కూడా ఇలాంటి మాటలని ఇంతకు ముందు మనం ఏ ప్రభుత్వంలో ఇంత దారుణంగా మాట్లాడాలి, ఇట్లే మాట్లాడి ఈ వైసీపీ గవర్నమెంట్ మాట్లాడి. ఇందుకు ఆఖరికి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా వ్యక్తిగతంగానే మాట్లాడతారు. చెప్పు నువ్వు పవన్ కళ్యాణ్ గారి విధానాలు ఏంటో తప్పు చెప్పు, ఆయన ఏం తప్పు చేశాడో చెప్పు, రాజకీయ పరంగా ప్రజలు ఆయన చేసే సర్వీస్ పరంగా నువ్వు ఆయన విమర్శించు. అంతేగాని నువ్వు కూడా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతుంటే ఒక వ్యక్తిగత జీవితంలో ఆ వ్యక్తి ఎన్ని కష్టాలు పడుతున్నాడు, ఎంత ట్రావెల్ అయ్యి ఉంటాడు, ఎంత కష్టాలు పడుతున్నాడు, ఎన్ని బాధలు పడుతున్నాడు, అది ఆలోచించాడు. మాకు